నన్ను ఈరోజు ఒక పర్ఫెక్ట్ బాయ్గా తీర్చిదిద్దింది మా అమ్మ. నాన్న ఇది లైఫ్ అనేది, ఇది ఇలా ఉంటారు బయట, ఇలా ఉండాలి మా అమ్మ. నన్ను ఈరోజు నేను ఇలా ఉండడానికి కారణం మా అమ్మ అంతే. ఒక రాజులాగా ఎవడ్రా వీడు? ఎవడ్రా నువ్వు? నందమూరి తారక రామారావు గారి మనవన్నైన నేను సంబంధించి ఇతను ఒక టార్చ్ బేరర్ అనిపిస్తున్నాయి. ఖచ్చితంగా వాళ్ళ తాతగారి పేరు నిలబెట్టడం కాదు, దాన్ని మ్యాచ్ చేసేంత సత్తా ఉన్నట్టు. ఇంకా చాలా యాంగిల్స్ ఉన్నాయి. విశ్వరూపం అనే మాటకే నిలువెత్తు రూపం అతను. వాడి బాడీలో మోస్ట్ డేంజరస్ పార్ట్ కళ్ళు. ఎదురుగా ఎలాంటి వాడున్నా తలదన్నేలా ఉంటాడు. ఆర్డినరీగా కనిపించే ఎక్స్ట్రాడినరీ పర్సన్. ఆ పేరులోనే వైబ్రేషన్ ఉంది. స్క్రీన్ మీద కనిపిస్తే సెలబ్రేషన్ ఉంది. ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ సెన్సేషన్. రాజమౌళి ఏం చేశాడంటే అమ్మా, ఫస్ట్ అంటే స్క్రిప్ట్ ఏం చెప్పకుండా వాస్తవాలు చెప్పాడు. చాలా చండాలంగా ఉన్నారు తారక్ చూడడానికి మీరు అంటే, నేను అలా చూశాను. మరి సింహాద్రి కూడా ఈ బాడీలోనే కదా కొట్టింది అనే చిన్న లుక్ అనమాట. ఏంటి నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు అన్నట్టుగా చిన్న ఒక సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ మన సినిమాలు చూడడం మానేశారు. మీకు తెలుసు. There was a lot of physical endurance which Rajmouli commanded from my side. అలాంటి యాక్టర్ దొరకడం నా ఒక్కడ అదృష్టం కాదు, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మాత్రమే కాదు, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టం అలాంటి యాక్టర్ దొరకడం.